అద్భుతంగా కొరియో చేసి ప్రదర్శించినటువంటి సుహాస్ అండ్ టీమ్ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ పిల్లల్ని అభినందిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము పాపులను వారి పాపము నుండి రక్షించుటకు, వారి పాపము నుండి విడిపించుటకు లోకరక్షకునిగా బెత్లెహేము అనే పురములో నీ కొరకు నా కొరకు జన్మించిన ఈ సందర్భాన్ని బట్టి మీ అందరికీ కూడా ఆ ప్రభువు అనుగ్రహించు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం సమృద్ధిగా మీరు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, సమాధానకరమైన సంతోషకరమైన సకల ఆశీర్వాదాలకు కారణమైన ప్రభు యొక్క కృప కనికరము దయాదాక్షిణ్యములు ఈ క్రిస్మస్ లో మీరందరూ సమృద్ధిగా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఏమిటో గట్టిగా చెప్తారా? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మీ ప్రక్క వాళ్లకు హ్యాపీ క్రిస్మస్ అని ఒక నలుగురికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తారా? వండర్ఫుల్. సాయంత్రం ఈ విధంగా 4వ ఆరాధనలో స్థలము చాలనంతగా ప్రభువు సన్నిధిలో మీరు కనిపించడం నిజంగా అద్భుతం. మార్నింగ్ 3 సర్వీసెస్ లో మన మందిరం సరిపోలేదు. హాల్ నెంబర్ 2 కానివ్వండి, ఆడిటోరియం కానివ్వండి, గ్రౌండ్ కానివ్వండి, మనకున్న గార్డెన్ కానివ్వండి, ఎక్కడా చోటు లేకుండా ప్రవాహం వలె నలుదిక్కుల నుండి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు మన కల్వరి టెంపుల్కి రావడం, అలాగే సాయంత్రం ఈ విధంగా మీరు సమయాన్ని తీసుకొని ప్రభువు సన్నిధిలో గడపడం నిజంగా అద్భుతం. మీరు గమనించారో లేదో, మన కల్వరి టెంపుల్ బహు అద్భుతమైన, ధన్యకరమైన, బహు దీవెనకరమైన, దేవుని మహిమ కలిగిన మందిరం చెప్పటానికి ఏ సందేహము లేదు. ఇంత అద్భుతంగా చక్కగా కొన్ని గీతాలు పాడాం, చక్కగా చిన్నారులు నాట్యమాడుతూ దేవుణ్ణి ఆరాధించటం మనం చూశాం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలా జన్మించాడో, అలా ఆయన జన్మించినప్పుడు ఏం జరిగిందో అద్భుతమైనటువంటి నాటికను చూశాం. కన్నులకు కట్టినట్టుగా క్రిస్మస్ నేటివిటీ, క్రిస్మస్ నాటికను ప్రదర్శించారు. ఇంత సమృద్ధి అయిన చక్కని ఆత్మీయ వాతావరణం ఈ అంచె దినాల్లో దేవుడు మన మందిరానికి అనుగ్రహించటం, మీలో ఎంతమందికి ఆ భావన ఉంది? నేను కల్వరి టెంపుల్ సభ్యునిగా బహుగా ఆనందిస్తున్నాను, ప్రభువును మహిమపరుస్తున్నాను అన్నవారు దేవుని మహిమపరుస్తారా? చప్పట్లు కొడుతూ
ఎస్, మీరు మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని చూస్తున్నారు, సాక్ష్యాల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు, వాక్యము ద్వారా మీ జీవితాలు దిద్దుకుంటున్నారు, ప్రభువుకు మరింత దగ్గరగా చేరుతున్నారు. ఇది అద్భుతం. అదే సమయంలో నిరీక్షణ టీవీ ద్వారా ఈ క్రిస్మస్ ఈవ్ చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మమును బట్టి మీకును క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు దూత సెలవిచ్చినట్టుగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి ఇష్టలైన మీ జీవితాల్లో, మీ గృహాల్లో, కుటుంబాల్లో దేవుని సమాధానం సమృద్ధిగా మీరు పొందాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. మీలో ఎంతమంది ఉదయకాలపు ఆరాధనలో మేము పాలు పంచుకున్నాము అన్నవారు చూపిస్తారా? ఉదయకాలపు ఆరాధనలో పాలు పంచుకున్నాము, చాలా సంతోషం. మీలో కొంతమంది ఉదయకాలపు ఆరాధనలో పాలు పంచుకుని మరలా సాయంత్రం కూడా దేవుని సందులో గడపాలని రావటం అద్భుతం. త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీ బైబిళ్ళు తెరుస్తారా? మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. ఈ వచనాలు ఉదయకాలపు ఆరాధనలో నేను చదివాను, కానీ అదే వర్తమానాన్ని నేను ఇవ్వటల్లా. ఈ వచనాల నుండి మరొక వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. వాక్య పరిచర్య జరుగుతున్న సమయంలో సాధారణంగా ఆత్మీయులు ఎవరూ కూడా లేవరు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు, ఆయన సన్నిధిని గౌరవించేవాళ్ళు సాధారణంగా అమర్యాదగా ప్రవర్తించ ఈ భూమి మీద జన్మించాడు. ఎందుకు యేసు జన్మించవలసి వచ్చింది? యేసుక్రీస్తు భూమి మీద ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఒకనొక సందర్భంలో ఒక రాజు దగ్గర మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి సత్యము గ్రహించి దేవుణ్ణి తెలుసుకున్నాడు. అప్పుడు ఆ మంత్రి రాజుతో చెప్తూ ఉండేవాడు, రాజా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టే లోకంలో ఉన్న మనుషులు దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి ఇష్టానుసారంగా జీవించటం వల్ల, పాపము చేయటం వల్ల ఇహలోకమందు మరణాన్ని, ఆ తరువాత నిత్య నరకాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కానీ దేవుడు మనిషిని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి, తాను సృష్టించిన మనుషులు మరణించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి, ఆ దేవుడే యేసుక్రీస్తుగా
ఈ లోకంలో జన్మించాడు. దేవుడే దిగి వచ్చాడు. దేవుడే మనిషి నశించిపోకుండా రక్షించాలని ఈ భూమి మీద ఉదయించాడు. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మంత్రి చెప్తూ ఉండేవాడు. అప్పుడు రాజు అనేవాడు, ఊరుకోవయ్యా, నాకు రాజ్యం ఉంది, నాకు ప్రజలున్నారు, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే, ప్రజలకు ఏదైనా కష్టం వస్తే నేనేం చేస్తాను? మంత్రిగా నీకు పని అప్పగిస్తాను, లేదా సైన్యాధిపతికి తెలియచేస్తాను, ఆ సమస్యకు పరిష్కారము కనుగొనండి అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి అధికారులకు చెప్తాను. ప్రజలు కలిగి ఉన్న సమస్యలో నుండి వారిని విడిపించటానికి ఎవరో ఒకరిని పంపిస్తాను. అంతేగాని నేనే ఎందుకు వెళ్తాను? ఆ మాత్రం కామన్ సెన్స్ నాకుంటే, నువ్వు చెప్తున్నట్టుగా దేవుడికి కూడా కామన్ సెన్స్ ఉండాలిగా. నిజంగా మనుషులు సమస్యల గుండా వెళుతున్నట్లయితే, నిజంగా మనుషులు కష్టాల గుండా వెళుతున్నట్లయితే, సమస్యల గుండా కష్టాల గుండా చేసిన పాపములను బట్టి కీడును, అపాయాన్ని, వ్యాధి బాధలను మనుషులు కొని తెచ్చుకున్నప్పుడు దేవుడు ప్రేమిస్తే ఆయన ఎందుకు దిగి రావాలి? నేను అన్నట్టుగా ఏ దూతనో, ఏ ప్రవక్తనో, ఏ అవతార పురుషున్నో పంపించి ప్రజలకున్న కష్టాలు తీర్చొచ్చుగా. ప్రజల తరఫున ఆయన చేయాలనుకుంటున్న దాన్ని ఎవరో ఒకరి ద్వారా చేయొచ్చుగా. ఊరుకోవయ్యా, మన రాజ్యంలో ప్రజలకు ఏదైనా కష్టం వస్తే నేను ఎవరో ఒకరికి ఆ బాధ్యత అప్పగించి ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాను, గాని నేనే ఎందుకు వెళ్తానయ్యా? ఆ మాత్రం కామన్ సెన్స్ నువ్వు చెప్పే దేవుడికి లేదంటావా అని వితండవాదం చేసినప్పుడు మంత్రికి ఏం అర్థం కాల. ఏం చేయాలో, ఎలా జవాబివ్వాలో. కాలము గడుస్తూ ఉంది. అలా కాలం గడుస్తున్న సమయంలో ఒకరోజు రాజుగారు, మంత్రి గారు, సైన్యాధిపతి, కొంతమంది సైన్యం కలిసి ఒక కొలనులో, ఒక సరస్సులో విహారయాత్రకు వెళ్ళారు. రాజు, మంత్రి వీళ్ళందరూ పడవలో విహారయాత్రకు వెళ్తున్న సమయంలో రాజుగారు కనుదృష్టి గట్టు మీద పడింది. అలా గట్టు మీద పడినప్పుడు తీరా చూస్తే ఆ గట్టు మీద తన కుమారుడు, రాకుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటూ కనిపించిన రాకుమారుడు కాస్త కాలు జారి అమాంతంగా నీళ్ళల్లో పడిపోయాడు. ఎప్పుడైతే అమాంతంగా కాలు జారి నీళ్ళల్లో పడిపోయాడో, అమాంతంగా పడిపోయాడో, అది చూసిన రాజు గుండె ఆగినంత పని అయింది. అయ్యో, నా కుమారుడు నీళ్ళల్లో పడిపోయాడు అని అమాంతంగా నీళ్ళలోకి ఆ రాజు దూకేశాడు. ఈదుకుంటూ, ఈత కొడుతూ గబగబా వచ్చి మునిగిపోతున్నా, చనిపోతున్నా తన కుమారుణ్ణి గట్టిగా తన చేతుల్లోకి తీసుకొని కౌగిలించుకొని ఒడ్డుకు చేర్చాడు. ఆ కుమారుణ్ణి రక్షించుకున్నాడు. కుమారుడు రక్షించబడిన తర్వాత ఊపిరి పీల్చినటువంటి రాజును చూసి మంత్రి అంటున్నాడు, రాజా, ఎంతో నమ్మకమైన మంత్రిని నేనున్నాను, బహుబలాఢ్యుడైన సైన్యాధిపతి కూడా ఉన్నాడు, మీరంటే ప్రాణాన్నిచ్చే సైన్యము మన చుట్టూ ఉంది, మీ కుమారుడు నీళ్ళల్లో పడిపోయి ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీరు నాకు ఆజ్ఞాపించలేదు, సైన్యాధిపతికి ఆజ్ఞాపించలేదు, ఉన్న సైన్యానికి ఆజ్ఞ ఇవ్వకుండా రాజా మీరే ఎందుకు దూకారు? అప్పుడు రాజు అన్నాడు, అయ్యా, ఎంతైనా కన్న తండ్రిని కదయ్యా, ఆ కన్న ప్రేమ నన్ను తొందర చేసింది, అందుకే మీకెవరికి చెప్పలేకపోయాను, నేనే నీళ్ళలోకి దూకి నా కుమారుని రక్షించుకునే ప్రయత్నం చేశాను, అందుకే నేను నీళ్ళలోకి దూకాను. అప్పుడు మంత్రి అంటాడు, రాజా, ఏ కన్న ప్రేమ అయితే మిమ్మల్ని తొందర చేసి మీరు అమాంతంగా దూకి మీ కుమారుని రక్షించే ప్రయత్నం చేయించిందో, అదే కన్న ప్రేమ, అదే సృష్టించిన ప్రేమ దేవుణ్ణి కూడా తొందర చేసింది. కాబట్టి మనిషి నశించిపోతున్నప్పుడు, మనము నశించిపోతున్నప్పుడు దేవుడు ఎవరినో పంపించలేకపోయాడు రక్షించటానికి, ఆయనే యేసుక్రీస్తుగా ఈ భూమి మీద దిగి వచ్చాడు. ఆయనే మనిషిని రక్షించటానికి, పాపము నుండి విడిపించటానికి
అమాంతంగా ఈ భూమి మీద మన కొరకు ఉదయించాడు, పరుగు పరుగున వచ్చాడు. రాజా అర్థమైందా దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో? అప్పుడు రాజుకు అర్థమైంది దేవుని ప్రేమలో ఉన్నటువంటి స్వచ్ఛత ఏమిటో, ఆ ప్రేమ వెనుక ఉన్నటువంటి అద్భుతమైన వాస్తవం ఏమిటో. ఎందుకని యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు? నువ్వు నేను ప్రమాదంలో ఉన్నావు. ఏమిటా ప్రమాదం? నువ్వు నేను మునిగిపోతున్నావు. దేనిలో మునిగిపోతున్నావు? పాపము అనేటటువంటి భయంకరమైనటువంటి కొలనులో మునిగిపోతున్నావు. ఆ పాపం ఏం చేయబోతుంది? నిన్ను నన్ను చంపేబోతుంది. ఆ తర్వాత ఏం చేయబోతుంది? ఆ పాపము నీకు నాకు శిక్ష విధించబోతుంది. ఏమిటా శిక్ష? నరక శిక్ష. ఎంతకాలం ఉంటుంది? సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానం మనిషికి శిక్ష విధించవలసి వచ్చినప్పుడు వాడు చేసినటువంటి తప్పును బట్టి సంవత్సరము, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, కొన్నిసార్లు కఠిన కారాగార శిక్ష, మరికొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాల్లో మరణ శిక్ష విధిస్తారు. జాగ్రత్తగా వినండి. న్యాయస్థానము శిక్ష ఖరారు చేసినప్పుడు ఆ జైలుకు వెళ్ళేటటువంటి వ్యక్తికి ఒకవేళ 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడినట్లయితే ఆ శిక్షను అనుభవిస్తున్నటువంటి ఆ నేరస్తునికి ఒక నమ్మకం ఉంది. ఏమిటి? ఏదో ఒక రోజు ఈ జైల్లో నుంచి నేను బయటపడతాను. ఆ దినము కొరకు శిక్ష భరిస్తున్నటువంటి నేరస్తుడు ఎదురు చూస్తాడు. ఒకవేళ అనారోగ్యంతో ఎవరైనా హాస్పిటల్కు వెళ్ళినట్లయితే, హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే వారు కూడా నిరీక్షణతో ఎదురు చూస్తారు. ఏమని? ఒక 1 వీక్ అయితే నేను కూడా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతాను. డాక్టర్ని అడుగుతారు, డాక్టర్ గారు ఎప్పుడు నేను డిశ్చార్జ్ కావచ్చు, ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళొచ్చు? ఇంకొక 10 days పడుతుందండి, వెయిట్ చేయండి. కొంచెం తగ్గిన తర్వాత మేమే డిశ్చార్జ్ చేస్తాం. 10 days లో నేను హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతాను. 7 years లో నేను జైలు నుంచి బయటకు వెళ్ళిపోతాను. కొన్నిసార్లు ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి ఒక నిరీక్షణ. ఏమిటి? నా చదువు అయిపోయిన తర్వాత మరలా తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను. నా చదువు అయిపోయిన తర్వాత మరలా తిరిగి నా దేశానికి, నా పట్టణానికి, నా ప్రాంతానికి, నా రాష్ట్రానికి వెళ్ళిపోతాను. నిరీక్షణ. జాగ్రత్తగా వినండి. జైలుకు వెళ్ళిన వాడు అనుకుంటాడు ఒకరోజు బయటకు వచ్చేస్తాను. హాస్పిటల్కు వెళ్ళిన వాడు నిరీక్షిస్తాడు, ఒకరోజు హాస్పిటల్ నుంచి మరలా నేను తిరిగి వెళ్ళిపోతాను. దూర పట్టణానికి, ప్రాంతానికి వెళ్ళిన వాడికి ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి? ఒకరోజు తిరిగి మరలా మా ప్రాంతానికి, మా పట్టణానికి వెళ్ళిపోతాను. కానీ వినండి సహోదరులు, సహోదరులు, ఒక మనిషి తను పాపము చేసి పాపములో చనిపోయినట్లయితే, పాపము చేసి పాపములో చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది. ఏమని? నిత్య నరకాగ్నిలోనికి. ఒక వ్యక్తి నరకంలో చేరిన తరువాత, నరకంలో పడిన తరువాత, మీరు దేన్నైనా చూడండి, ప్రవేశ మార్గము ఉంటుంది, అలాగే బయటకు వెళ్లే మార్గము ఉంటుంది. హాస్పిటల్కు వెళ్ళిన ప్రవేశ మార్గం ఉంది, బయటకు వచ్చే మార్గం ఉంది. జైలుకు వెళ్ళిన ప్రవేశ మార్గం ఉంది, బయటకు వచ్చే మార్గం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళడానికి వీలవుతుంది, తిరిగి రావడానికి వీలవుతుంది. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, నరకానికి ఒకే ఒక మార్గము. ఏమిటది? ప్రవేశ మార్గము. బయటకు వచ్చే మార్గం లేదా? ఆ మార్గము నరకానికి లేనే లేదు. అందులో ప్రవేశిస్తారు తప్ప ప్రవేశించిన వారు బయటకు వచ్చే ఛాన్స్ లేనే లేదు. వినండి, ఘోరమైన నేరాలు చేసిన వ్యక్తికి శిక్ష విధించినప్పుడు ఆ నేరస్తునికి ఒక నిరీక్షణ ఉంది, నా శిక్ష అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్తాను. కానీ నరకంలో పడినటువంటి వ్యక్తికి సంవత్సరమైనా, 10 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా, 10,000 సంవత్సరాలైనా, 1,00,000 సంవత్సరాలైనా
నరకంలో పడిన వ్యక్తి బయటకు వచ్చే ఛాన్స్ లేనే లేదు. మరి నరకం ఎలా ఉండబోతుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకేమైనా ఉంటుందా? ఎస్. ఏమిటి? అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం. మీరు ఎప్పుడైనా పళ్ళు కొరుక్కున్నారా? కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తే కొంతమంది నర్సులు బర్రెకు ఇంజెక్షన్ చెట్టుగా ఇస్తారు. దేనికి? మనుషులకు ఇవ్వవలసిన ఇంజెక్షన్ కాస్త గొడ్డుకి ఇచ్చినట్టుగా ఇస్తారు. అలా ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు బాధ భరించలేక మీరేం చేస్తారు చెప్పండి? పళ్ళు గట్టిగా బిగిస్తారు. పళ్ళు బిగించటమే కాక కొన్నిసార్లు తట్టుకోలేకపోతే పళ్ళు కొరుకుతారు. ఎందుకు పళ్ళు కొరుకుతున్నారు? ఎందుకంతగా పళ్ళు కొరుకుతున్నారు? బాధ తట్టుకోలేక. బైబిల్ అదే సెలవిస్తుంది. నరకంలో ఏడుపు, నరకంలో పళ్ళు కొరుక్కోవడం. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? బ్రదర్, ఆ నరకం ఎలా ఉంటుందో ఒక్కసారి నేను వెళ్ళి చూసి రావాలనుకుంటున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి. యేసుక్రీస్తును నువ్వు రక్షకునిగా అంగీకరించకపోతే నువ్వు అక్కడికే వెళ్ళబోతున్నావు. ఇంకా వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకని? ఆ నరకానికి ప్రవేశ మార్గం ఉంది కానీ తిరిగి వచ్చే మార్గం లేదు. అది బహుభయంకరమైన స్థలం. అగ్ని ఆరని, పురుగు చావని స్థలం. ఒకవేళ మీరు ఆ నరకం ఎలా ఉంటుందో చూడాలి అని ఆశిస్తున్నట్లయితే ఆ వీడియో చూపించగలరా? చూడండి మీ కళ్ళతో ఎలా ఉంటుందో ఆ నరకం. సౌండ్. 700 కోట్ల ప్రజలు, 196 కోట్ల, ప్రపంచ మరణ శాతం సంవత్సరానికి 560 లక్షలు, గంటకు 6000 మంది, నిమిషానికి 110 మంది, సెకండ్కు సుమారు 2 చచ్చిపోతున్నారు. నరకంలో కూలిపోతున్నారు. శాశ్వతముగా ఇచ్చే నరకంలోకి రాలిపోతున్నారు. మనిషి ఎంత సులభముగా చనిపోతాడో మీ కళ్ళతో చూడండి. అప్పటి వరకు కళ్ళ ముందు కనిపించిన వాడు ఏ విధంగా రాలిపోతాడో ఒకసారి చూడండి. ఆ మనిషి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? నరకం అనేది ఉండగా ఉంటే అది ఎలా ఉంటుంది? అదిగో అలా ఉంటుంది. అంతకంటే భయంకరంగా ఉంటుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. శరీరానికి పట్టిన పురుగు అతనికి నిద్ర పట్టకుండా శాశ్వత కాలము అల్లాడింపజేస్తుంది.
ఎవరైనా సరే నరకంలో పడినవాడు ఎంత ధనవంతుడైనా ఏడుస్తూనే ఉంటాడు, కేకలేస్తూనే ఉంటాడు. చేతి మీద ఈగ వాలితేను తట్టుకోలేమే, చేతుల్లో శరీరంలో పురుగులు జ్వరబడి తొలిచేస్తుంటే ఎలా తట్టుకోగలం? మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? నరకానిక, పరలోకానిక? ఆలోచన. ఇలా యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమును, ఆ దేవుని బహుమానమును తిరస్కరించినచో రోజు నీవు నరకములో ఉంటావు అనేది వాస్తవం. యేసు లేకపోతే, యేసు రాకపోతే మనిషికి నరకమే గతి. అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఆ భయంకరమైన నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో చూపిస్తారా? ఉన్నారా? మీలో ఎవ్వరూ కూడా ధైర్యం చేయలేకపోయారు, ఆ నరకానికి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నా ప్రశ్న, మీరు ఇండైరెక్ట్ గా అంటున్నారు మీరు నరకానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు కానీ పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి. అయితే నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ప్రభువు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. ఈ లోకంలో చాలా మంది అవతార పురుషులు జన్మించారు, దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు జన్మించారు, మనుషులు చేసిన దేవుళ్ళు జన్మించారు. కానీ వినండి, నేను ప్రకటిస్తున్న యేసు అద్భుతమైన ఉద్దేశముతో, అద్భుతమైన కారణముతో ఆయన జన్మించాడు. ఆయన కారణ జన్ముడు. ఆయన జన్మించడం వెనుక ఉన్న కారణం తెలుసా? నశించిన నిన్ను నన్ను వెదకి రక్షించి పరలోకానికి చేర్చడానికే యేసుక్రీస్తు జన్మించాడు. ఆ యేసు బెత్లెహేములో జన్మించినప్పుడు వినండి, తూర్పు దేశమున ఒక నక్షత్రము ఉదయించెను. సంఖ్యాకాండములో ఒక మాట రాయబడి ఉంది, ఏమని? యాకోబులో నక్షత్రము ఉదయించును. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. ఒక నక్షత్రం గురించి చూద్దాం రండి. పేజ్ నంబర్ 133. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము, లోకమును వెలిగించు నక్షత్రము, చీకటిలో ఉన్న ప్రజలను వెలిగించే నక్షత్రము యాకోబులోనే ఉదయిస్తుంది. ఆ నక్షత్రము ఉదయించింది, ఆ నక్షత్రము జన్మించింది. ఆ నక్షత్రము జన్మించినప్పుడు, ఉదయించినప్పుడు జ్ఞానము గలవారు ఆ నక్షత్రాన్ని చూశారు. జ్ఞానము గలవారు ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆనాడు ఆ నక్షత్రము దేవుడెవరో తెలుసుకోవాలి అని ఆశించిన వారిని నడిపించింది. ఆ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులో యెరూషలేముకు వచ్చారు. ఈరోజు మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, జ్ఞానము కలిగిన వారికే దేవుడు కావాల్సి వచ్చాడు. ఆ రోజు వారు జ్ఞానులు మాత్రమే కాదు, ధనవంతులు కూడా. కాబట్టి వారు బంగారము, సాంబ్రాణి, బోలమును దేవుని దగ్గరకు కానుకగా తీసుకొచ్చారు. వారు ఒక సత్యాన్ని తెలియచేస్తున్నారు, ఏమని? ఈ లోకంలో ఎవరైనా సరే, ధనవంతుడు కావచ్చు, జ్ఞానము గలవాడు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు,
తత్వవేత్త కావచ్చు, రాజకీయవేత్త కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి మనిషిని సృష్టించిన దేవుడు ఉండాలి, ఆ దేవుణ్ణి ప్రతి మనిషి కనుగొనాలి అని ఆ రోజు ఆ జ్ఞానులు ఓ సత్యాన్ని తెలియచేశారు. ఆ జ్ఞానులు నిజమైన దేవుడు ఎవరో కనుగొన్నారు, ఆ నిజమైన దేవుణ్ణి చేరుకున్నారు, ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడ సహోదరి, ఆ జ్ఞానులను దేవుని దగ్గరకు నడిపించటానికి ఒక నక్షత్రం కావాల్సి వచ్చింది. ఆ నక్షత్రము ఆనాడు జ్ఞానులను దేవుని దగ్గరకు నడిపించింది. నిన్ను నన్ను పరలోకానికి నడిపించటానికి నక్షత్రం కావాల్సి వచ్చింది. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్ఞానులను, అన్యులను దేవుని దగ్గరకు, సత్యము దగ్గరకు, లోకరక్షకుడి దగ్గరకు చేర్చడానికి ఓ నక్షత్రం కావాల్సి వచ్చింది. ఆ నక్షత్రము వారిని యేసు దగ్గరకు చేర్చింది. నిన్ను నన్ను దేవుని దగ్గరకు నడిపించటానికి ఒక నక్షత్రం కావాల్సి వచ్చింది. ఆ నక్షత్రము ఉదయించింది. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జన్మించిన కారణమే నశించిపోతున్న మనిషిని రక్షించటానికి, మనిషి చేసిన పాపములను క్షమించడానికి, అంతేకాకుండా మనిషిని పరలోకానికి చేర్చటానికి నక్షత్రము ఉదయించింది. సహోదరులు, సహోదరులు, ఆ నక్షత్రమైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించు క్షమాపణ, యేసుక్రీస్తు అనుగ్రహించు పరలోక భాగ్యము ఎలా పొందుకోగలం, ఎలా అందుకోగలం? ఒకరోజు ఒక ఆవిడ బహు వేదనతో ఉంది. కారణం ఏమిటంటే, ఇంటిలో ఉన్నటువంటి కుమార్తె ఒక కోరిక కోరింది. ఏమిటి ఆ కోరిక అంటే, మమ్మీ నాకు ద్రాక్ష పండ్లు తినాలని ఉంది అని కోరిక కోరింది. అమ్మా, నాకున్న పేదరికంలో, నాకున్న కష్టంలో ఇప్పుడు ద్రాక్ష పళ్ళు కొని నీకు ఇవ్వడం కష్టం అమ్మా. అందులో ద్రాక్ష పండ్లు చాలా ఖరీదు, మార్కెట్లో చాలా ఖరీదుగా ఉన్నాయమ్మా, నేను కొనలేనమ్మా, కొనే స్తోమత నాకు లేదమ్మా అని తల్లి చెప్తూ ఉంటే, ఆ కుమార్తె ఏమో, లేదు మమ్మీ, నాకెందుకో ద్రాక్షాలు తినాలని ఉంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ ద్రాక్షాలు కొనిపెట్టు మమ్మీ. ఎంతగా ఆ కుమార్తె అడిగినప్పటికీ ఆ తల్లి కొనిపెట్టే స్థితిలో లేదు. అప్పుడు ఒక తీర్మానం తీసుకుంది, ఇప్పుడు నేను చేస్తున్న పని కంటే రెట్టింపు పని చేస్తాను, అప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆ ఎక్కువ డబ్బులు వస్తే నా కుమార్తెకున్న ఆశ తీరుస్తాను. కష్టపడి రెట్టింపు పని చేసి ఒక 20 రూపాయలు తీసుకొని బయలుదేరింది. ఈ లోపట తన కళ్ళ ఎదుట ఒక ద్రాక్ష తోట కనిపించింది. ద్రాక్ష తోట కనిపించినప్పుడు అక్కడున్నటువంటి ఒక వ్యక్తిని చూసింది. అయ్యా, ఈ ద్రాక్ష తోటలో నాకు కొన్ని ద్రాక్షలు కావాలి, అమ్ముతావా అని అడిగింది. ఆ యజమాని అన్నాడు, ఈ ద్రాక్ష పళ్ళు అమ్మడానికి వీల్లేదు, అమ్మను. కాదయ్యా, నీకు 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలు ఇస్తాను, 15 రూపాయలు కావాలంటే 15 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు కావాలంటే 20 రూపాయలు ఇస్తాను. కుదరదమ్మా, అమ్మనమ్మా అన్నాడు. అనంది, ఒకవేళ మీరు అమ్మకపోతే, 20 రూపాయలు కుదరకపోతే, నిన్న మొన్న కష్టపడి సంపాదించిన మరొక 10 రూపాయలు ఉన్నాయి, అవి కూడా కలిపి 30 రూపాయలు ఇస్తాను. కుదరదంటే కుదరదు. అయ్యా, అంతకుముందు వారం సంపాదించిన సంపాదన కూడా ఒక 20 రూపాయలు ఇంట్లో ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి 50 రూపాయలు ఇస్తాను. అయ్యా, నా కుమార్తెకి ద్రాక్షలు కావాలి, దయచేసి అమ్మయ్యా. యజమాని ఖచ్చితంగా చెప్పేశాడు, కుదరదు, అమ్మడానికి వీల్లేదు. దుఃఖముతో, ఏడుపుతో ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఈ లోపట ఎవరో గమనించి ఎదురుగుండా వచ్చారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నా కుమార్తెకు ద్రాక్షలు కావాలి. ఈ ద్రాక్ష తోట దగ్గరకు వచ్చి యజమాని అడిగాను, అయ్యా నాకు ద్రాక్షలు అమ్ముతావా అని అంటే ఆయన ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, అమ్మను అని చెప్పి. ఒకవేళ డబ్బు ఎక్కువ ఆశించాలా అంటున్నాడేమో అని చెప్పి
రెట్టింపు ఇస్తానన్నాను అయినా అమ్మను అంటున్నాడు. 50 రూపాయలు ఇస్తానన్నాను అయినా అమ్మను అంటున్నాడు. నా కుమార్తెకేమో ఈ ద్రాక్షాలు కావాలి, ఈయనేమో అమ్మను అంటున్నాడు. నిస్సహాయ స్థితిలో కన్నీళ్లతో వెళ్తున్నాను. అప్పుడు ఆ యవనస్తుడు నాతో రామ్మా అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన వెంటనే ఆ గేటు దగ్గర ఉన్నటువంటి పనివాడు ఈమెను లోపలికి రానివ్వలేదు, గాని ఆ కుర్రవాడు వచ్చిన వెంటనే ఆ గేటు తీసేశాడు. అప్పుడు అక్కడున్నటువంటి ఆ తోటమాలిని చూసి, యజమానిని చూసి, అయ్యా ద్రాక్షాలు ఈ తల్లికి కావాలంట. వెంటనే గబగబా డబ్బులు తీస్తుంది. అయ్యా ఇదిగో 50 రూపాయలు ఉన్నాయని చెప్పు, ఈ 50 రూపాయలు ఇస్తానని చెప్పు అని చెప్పి ఆ కుర్రవాడి చేతిలో 50 రూపాయలు పెట్టబోతుంది. అప్పుడు ఆ కుర్రవాడు చెప్పాడు, అమ్మా నువ్వు మౌనంగా ఉండు, ఈ తల్లికి ద్రాక్షలు కావాలి. ఆ యజమాని వెంటనే ఆ తల్లికి ఎన్ని ద్రాక్షలు కావాలో అన్ని ద్రాక్షాలు గబగబా తెప్పించాడు. ఉట్ట నిండా ద్రాక్షాలు పెట్టించాడు. ఆ తల్లికి ఆ ద్రాక్షాలు ఇచ్చి, అమ్మా పట్టుకెళ్ళు, అయ్యా కొన్ని ద్రాక్షాలు కావాలంటే 50 రూపాయలు కూడా ఇవ్వనని చెప్పన్నావు, ఇన్ని ద్రాక్ష గెలలు లాకిస్తున్నావు, ఇది ఎంత ఖరీదు చేస్తుందో అంత డబ్బు నా దగ్గర లేదయ్యా, నేను ఇవ్వలేనయ్యా. యజమాని అంటున్నాడు, 1 రూపాయి నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా, ఎందుకయ్యా? నిన్ను ద్రాక్ష తోటలోకి తీసుకొచ్చింది ఎవరో కాదు, నా కుమారుడు. నా కుమారుడు తీసుకొచ్చిన వారికి ఉచితముగానే నా ద్రాక్షలను పంచిపెట్టటము నా కర్తవ్యము. నా కుమారుని వెంబడించి లోపలికి వచ్చావు కాబట్టి ద్రాక్షలు నువ్వు ఉచితంగానే పొందుకుంటావు. సహోదరులు, సహోదరులు, ఆ తల్లి ద్రాక్ష పండ్లు తింటే చాలు అనుకుంది, కానీ కొనుక్కోలేకపోయింది. వినండి సహోదరులు, సహోదరులు, ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, దేవుడు సృష్టిస్తున్న పరలోకము అనే ద్రాక్ష తోటలో ప్రవేశించే శక్తి గాని, యుక్తి గాని, డబ్బు గాని ఈ లోకంలో ఏ ఒక్కరూ డబ్బుతో, శక్తితో, యుక్తితో పరలోకంలో అడుగు పెట్టే ఛాన్స్ లేదు. మరి నువ్వు నేను పరలోకంలో అడుగు పెట్టాలంటే ఒకే ఒక్క మార్గము ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించటమే. ఆయనే సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు తండ్రి దగ్గరకు రాలేడు. అమ్మా నువ్వు ఎందుకు ఈ ద్రాక్షాలు పొందుకోలేకపోయావు తెలుసా? ఎందుకయ్యా? నా తండ్రి ఉచితముగా ఇచ్చే వాటిని నువ్వు కొనాలని ప్రయత్నం చేశావు, అందుకే నువ్వు పొందుకోలేకపోయావు. నా ప్రభువు ప్రతి ఒక్కరికి ఉచితముగా పాప క్షమాపణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఉచితముగా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి ఆశిస్తున్నాడు. ఉచితముగా దేవుడు నీకు ఇచ్చే క్షమాపణ పొందుకొని, ఉచితముగా దేవుడు నీకు అనుగ్రహించే పరలోక భాగ్యాన్ని అందుకొని ఎందుకు ధన్యజీవిగా జీవించకూడదు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, అడుగుతున్నా, ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప పాప క్షమాపణను, ఇంత గొప్ప భాగ్యమును నువ్వు నిర్లక్ష్యము చేసినట్లయితే, బైబిల్లో ఒక మాట ఉంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసినట్లయితే, ఇంత గొప్ప క్షమాపణను నువ్వు పట్టించుకోకపోయినట్లయితే ఎలా తప్పించుకుంటావు దేవుని శిక్ష నుండి? ఆనాడు జ్ఞానులు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నక్షత్రము వారిని దేవుని దగ్గరకు చేర్చింది. నశించిపోతున్న మనిషి రక్షించబడి పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడు ఒక నక్షత్రాన్ని ఈ భూమి మీదకు పంపించాల్సి వచ్చింది. ఆ నక్షత్రమే యాకోబులో ఉదయించింది. యూదా సంతతిలో జన్మించింది. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆయన జన్మించినప్పుడు నక్షత్రము ఉదయించింది. ఆ నక్షత్రము నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఆశించిన వారిని దేవుని దగ్గరకు నడిపించింది. మన గృహం పైన క్రిస్మస్ సందర్భంలో చాలా మంది నక్షత్రాన్ని పెడతారు. ఎందుకో తెలుసా? ఈ గృహములో ఉన్నవారు లోకమును వెలిగించే నక్షత్రమైన క్రీస్తును సేవిస్తున్నవారు అని మీరు సాక్ష్యమిస్తున్నారు. రెండవదిగా, ఈ నక్షత్రము ఇంటి పైన పెట్టే విధానము మరొకటి ఉంది. అమెరికా దేశంలో ఒక తండ్రి కుమారుడు కలిసి ఒక ప్రాంతానికి క్రిస్మస్ సందర్భంలో ఆరాధన చేయడానికి వెళ్ళారు. ఆరాధించి తిరిగి వచ్చేస్తున్నప్పుడు కొన్ని గృహాల పైన నక్షత్రాలు కనిపించినాయి. అలా నక్షత్రాలు కనిపించినప్పుడు, స్టార్స్ కనిపించినప్పుడు కుమారుడు అడిగాడు, డాడీ, కొన్ని ఇళ్ల పైన గృహముల పైన స్టార్స్ ఉన్నాయి, కారణం ఏమిటి అడిగాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, నాయన, మన దేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఏమిటది? ఏ ఇంటి పైన స్టార్ ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న కుమారుడు దేశ క్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు, ప్రజల క్షేమం కొరకు యుద్ధము చేయడానికి వెళ్ళాడు అని గుర్తు. ఏ ఇంటి పైన స్టార్ ఉంటుందో ఆ ఇంటిలో ఉన్నటువంటి కుమారుడు దేశ రక్షణ కొరకు, దేశ క్షేమము కొరకు యుద్ధము చేయడానికి వెళ్ళాడు అని గుర్తు. అంతేకాకుండా దేశ క్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు ఆ యుద్ధము చేస్తూ ఆ యుద్ధములో కన్ను మూశాడు అని గుర్తు. ఆ కుమారుడు నోట్లోంచి మాటలేమి రాలా. చీకటి పడిపోయిన సమయంలో వారి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఒకసారిగా ఆ కుమారుడు నెమ్మదిగా ఆకాశం వైపు చూస్తే ఒక నక్షత్రం కనిపించింది. డాడీ, ఆకాశంలో ఎవరుంటారు? తండ్రి అంటున్నాడు, దేవుడు ఉంటాడు నాయన. ఇందాక మీరు అన్నారు కదా, ఏ ఇంటి పైన నక్షత్రం కనిపిస్తుందో ఆ ఇంటిలో ఉన్నటువంటి కుమారుడు దేశ క్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు యుద్ధానికి వెళ్ళి ప్రజల క్షేమం కోసం, రక్షణ కోసం ప్రాణం పెట్టిన గుర్తన్నావుగా. అవును నాయన, అందుకే స్టార్ పెడతారు. మరి దేవుడు ఎక్కడుంటాడంటే ఆకాశంలో ఉంటారని చెప్పావుగా, అంటే ఆకాశము దేవుని నివాసమా? అవును నాయన, ఆయన ఆకాశంలో నివసిస్తాడు. అప్పుడు ఆ కుర్రవాడు అన్నాడు, మరి నాకు నక్షత్రం కనిపిస్తుంది, అయితే దేవుని కుమారుడు కూడా మనుషుల రక్షణ కొరకు, వారి క్షేమం కొరకు మరణించాడా? ఆ తండ్రి అంటున్నాడు, అవును నాయన, 2000 సంవత్సరాల క్రితము మనుషుల క్షేమం కొరకు, నశించిపోతున్న మనుషుల రక్షణ కొరకు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. నిన్ను నన్ను రక్షించటానికి, నీకు నాకు క్షేమాన్ని ఇవ్వడానికి, నీ తరఫున నా తరఫున సైతానుతోనూ పాపముతోనూ పోరాడి నీకు నాకు పాపక్షమాపణ ప్రసాదించటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుడు నిన్ను నన్ను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాన్ని దారపోశాడు. అలా దారపోశాడు కాబట్టే ఆకాశంలో నువ్వు నక్షత్రాన్ని చూస్తున్నావు. అది తెలియచేస్తుంది ఏమని? నా కుమారుడు మీకోసం ప్రాణం పెట్టాడు, మిమ్మల్ని రక్షించటం కోసం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనిషిని ప్రేమించే దేవుడు ఉన్నాడా? ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడా? మనిషి చేసిన పాపముల నిమిత్తము మనిషికి శిక్ష రాబోతుంది. ఆ శిక్ష నరకమే. ఆ నరకంలో కాలిపోకుండా, కూలిపోకుండా, నశించిపోకుండా రక్షించగలిగిన దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు ఆ దేవుడు? 2000 సంవత్సరాల క్రితము పాపులను వారి పాపము నుండి రక్షించుటకు జన్మించిన ఏకైక లోక రక్షకుడు ఆయనే ప్రభు అయిన యేసు. అందుకే యేసు చరిత్రను 2గా విభజించాడు. ఈ ప్రపంచంలో చరిత్ర ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు పూర్వము, అది క్రీస్తు శకము. ఈ నూతన శకము
యేసుతోనే ప్రారంభించబడింది. కారణము ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి జన్మించిన ఏకైక రక్షకుడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా పండగ ప్రపంచమంతా ఆచరించేది ఉన్నట్లయితే అది కేవలము యేసుక్రీస్తు జన్మించిన పండుగ క్రిస్మస్. ప్రపంచమంతా కలిసి పండుగ చేసుకునే అద్భుతమైన సమయము, సందర్భము. ఎందుకని? యేసు క్రైస్తవులకు మాత్రమే కాదు రక్షకుడు, యూదులకు మాత్రమే కాదు రక్షకుడు, ఆయన లోక రక్షకుడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించటానికి ఉదయించిన వాడు. నీ కొరకు నా కొరకు ఉదయించిన నక్షత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు. యాకోబులో నక్షత్రము ఉదయించును, ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసు. ఆయన ఉదయించాడు. 2, తూర్పు దేశములో నక్షత్రము ఉదయించింది. ఏ నక్షత్రము? అన్య సాంప్రదాయాలతో, మూఢనమ్మకాలతో నిండిపోయినటువంటి మనుషులను, జ్ఞానులను దేవుని దగ్గరకు నడిపించిన నక్షత్రము. ఇప్పుడు 3వ నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఏమిటో చదివి ముగించేస్తాను. రండి, దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, పేజ్ నంబర్ 744, 3వ వచనము. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆనాడు తూర్పు దేశ జ్ఞానులు లోక రక్షకుణ్ణి కనుగొనాలి అనుకున్నప్పుడు ఒక నక్షత్రమే వారిని దేవుని దగ్గరికి నడిపించింది. ఈరోజు సహోదరులు, సహోదరులు, ఈరోజు చాలా మంది సత్యము తెలియక నశించిపోతున్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలియక నశించిపోతున్నారు. మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఎవరో తెలియక, మనిషి చేసిన పాపములను క్షమించే దేవుడు ఎవరో తెలియక, మనిషిని పరలోకానికి చేర్చగలిగినటువంటి లోకరక్షకుడు ఎవరో తెలియక నశించిపోతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారిని జీవము కలిగిన దేవుని చెంతకు నడిపించడానికి నక్షత్రము కావాలి. ఓ నక్షత్రము కావాలి. ఆనాడు జ్ఞానులను క్రీస్తు చెంతకు నడిపించడానికి నక్షత్రము కావలసి వచ్చింది. ఆనాడు నక్షత్రము ఉదయించింది, కనిపించింది. ఆ నక్షత్రమే జ్ఞానులను తూర్పు దేశము నుండి క్రీస్తు చెంతకు నడిపించింది. వినండి, తూర్పు దేశ జ్ఞానులు అంటే ఎవరో తెలుసా మీకు? ఇశ్రాయేలు దేశానికి తూర్పున ఉన్న దేశాలు భారతదేశము, కావాలంటే చూడండి, ఇశ్రాయేల్ దేశానికి కుడివైపున తూర్పున ఉన్న దేశములు భారతదేశము, చైనా, ఈ పరిసర ప్రాంతాలు. తూర్పు దేశ జ్ఞానులు ఆ దేశములో ఉన్న నమ్మకాలు, ఆ దేశంలో ఉన్న విశ్వాసాలు, ఆ దేశంలో ఉన్నటువంటి గ్రంథాలు చదివిన వాళ్ళే. ఎంతో కొంత విశ్వాసము, నమ్మకము వారి యొక్క గ్రంథముల ద్వారా కలిగి ఉన్నవారే. కానీ వారు చదివినటువంటి గ్రంథాలను బట్టో, తెలుసుకున్నటువంటి సత్యమును బట్టో ఒక సత్యం గ్రహించారు. ఏమిటి? మనము కలిగి ఉన్న నమ్మకాలు, మనము చదివినటువంటి గ్రంథాలు మనలను రక్షణలోనికి నడిపించవు, పరలోకానికి చేర్చవు. లోకాన్ని ఉద్ధరించేవాడు, లోకాన్ని రక్షించేవాడు ఒకరోజు జన్మిస్తాడు. ఆయన జన్మించినప్పుడు నక్షత్రము ఉదయిస్తుంది. ఆ నక్షత్రము ఉదయించినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారో తెలుసా? వారు కలిగి ఉన్న నమ్మకాలను పక్కన పెట్టారు, మూఢ నమ్మకాలు పక్కన పెట్టారు, అన్య సాంప్రదాయాలు పక్కన పెట్టారు, దేశమును విడిచిపెట్టారు. దేశము కాని దేశమైన ఇశ్రాయేల్ దేశానికి ప్రయాణమయ్యారు. అంతేకాకుండా యూదయ బెత్లెహేములో ఆ నక్షత్రము వచ్చి, యూదయ ప్రాంతానికి యెరూషలేముకు వచ్చి ఆ నక్షత్రము ఆగినప్పుడు జ్ఞానులు అక్కడి వరకు వచ్చారు. ఆ నక్షత్రము ఆ రోజు జ్ఞానులను దేవుని దగ్గరకు నడిపించింది. ఈ రోజు
నశించిపోతున్న వారిని క్రీస్తు దగ్గరకు నడిపించే నక్షత్రము కావాలి. నశించిపోతున్న వారి జీవితాలకు లోకరక్షకుని పరిచయం చేసే నక్షత్రములు కావాలి. బైబిల్ సెలవిస్తుంది, ఎందరైతే నీతి మార్గమును అనుసరించున్నట్లు అనేకులను దేవుని సన్నిధికి నడిపిస్తారో ఆకాశములో నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నువ్వు ఒక నక్షత్రముగా, నీ జీవితం ఒక నక్షత్రముగా చీకటిలో ప్రకాశించాలి. చీకటిలో మగ్గిపోతున్న వారికి వెలుతురును కుమ్మరించాలి, కనపరచాలి. దేవుడు ఆశిస్తున్నాడు. ఎవడైనను దీపమును వెలిగించి కొంచెము కిందైనను మంచము కిందైనను వాడు పెట్టడు గాని అనేకులకు దారి చూపించుట కొరకే ఏం చేస్తాడు? ఆ దీపమును దీపస్తంభం పైన పెడతాడు, దారి చూపించులాగున. ఈ రోజు దేవుడు ఆశిస్తున్నాడు ఏమిటి? చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలిగించాలని, నీ ద్వారా అనేక మందికి మార్గమును చూపించాలని. కాలము సమీపమైపోతుంది. యేసు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపట నశించిపోతున్న వారికి క్రీస్తును పరిచయం చేసే నక్షత్రములు లేవాలి, కావాలి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఒక ప్రశ్న నన్ను తొలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం చెప్పినట్టుగా ఈ భూమి మీద 2 రకాల దేవుళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద 2 రకాల దేవుళ్ళు ఉన్నారు. ఒక రకం మనుషులు చేసిన దేవుడు. ఎవరు చేసిన దేవుడు? మనుషులు చేసిన దేవుడు, మనుషులు సృష్టించే దేవుడు. ఎస్, కాస్త మంచి పని చేస్తే చాలు దేవుడయ్యా నువ్వు అంటారు. కాస్త సహాయం చేస్తే చాలు నువ్వే దేవుడు అయ్యా అంటారు. మనిషినే దేవుడుగా భావించే మనుషులు ఉన్నారు, దేవుణ్ణే సృష్టించే మనుషులు ఉన్నారు. అవును, ఈరోజు భూమి మీద మనుషుల ద్వారా సృష్టించబడిన దేవుడు ఉన్నాడు, దేవుళ్ళు ఉన్నారు. ఇది ఒకటేగా. రెండోదేంటో తెలుసా? మనుషులను సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయనే అసలైన వాడు. మరి ఆ అసలైన దేవుడు ఎవరు? ఎప్పుడు ఆ దేవుడు గురించి మనకు తెలుసుకుంటాం, మనం తెలుసుకుంటాం, ప్రజలకు తెలియచేస్తాం అనేటటువంటి ఆలోచన నన్ను తొందర చేస్తున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు, అయ్యో ఈరోజు భూమి మీద మనుషులు సృష్టించిన దేవుళ్ళు చాలా మంది ఉన్నారే. అప్పుడు దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఎందుకని ఇంతమంది దేవుళ్ళు మనుషుల చేత సృష్టించబడ్డారు? కారణం ఏమిటి? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియచేసిన లేదా అవగాహన చేసిన ఒక సత్యాన్ని త్వరగా మీతో చెప్పి ముగించమంటారా, లేక వచ్చే క్రిస్మస్ లో చెప్పమంటారా? ఇప్పుడే చెప్పమంటారా? అయితే వినండి. నా స్నేహితుడు ఒకరు, అనుకుందాం, ఆనాడు నాకు బయలుపరచబడినటువంటి ఒక సత్యము. నాయనా విను, ఓ ధనవంతుడైన స్నేహితుడు ఓ అద్భుతమైన బంగ్లా కట్టించాడు, నీకు ఫోన్ చేశాడు, ఓ అద్భుతమైన బంగ్లా నేను కట్టించాను, నేను దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను, ఆ బంగ్లా అలా ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు నేను వచ్చేంత వరకు ఆ బంగ్లాలో నివసించు, సంతోషంగా జీవించు. మరి ఆ బంగ్లా కీ నీకు కావాలిగా, ఆ బంగ్లా తాళం చెవి నీకు కావాలిగా. అయితే విను, ఆ బంగ్లా బయట ఒక చక్కని మొక్క ఉంది. ఆ మొక్క కింద నేను కీ పెట్టాను. ఒక పాత్రలో, ఒక తొట్టెలో చక్కని మొక్క ఉంది. ఆ మొక్క కలిగిన తొట్టె కింద నేను కీ పెట్టాను. నువ్వు వెళ్ళి ఆ కీ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా నేను తిరిగి వచ్చేంత వరకు ఎంజాయ్ చేయు. ఆ స్నేహితుడు చాలా సంతోషించాడు. అద్భుతమైనటువంటి బంగ్లా, అద్భుతమైనటువంటి ఇల్లు. నేను
అనుభవించవచ్చు అని చెప్పి ఆ ఇంటికి బయలుదేరాడు. ఇదంతా జాగ్రత్తగా ఈ వ్యక్తికి శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు విన్నాడు. ఓహో, ఇప్పుడు వీడు వెళ్ళి ఆ ఖరీదైన బంగ్లాను అనుభవిస్తాడనమాట, ఆనందిస్తాడనమాట. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పినటువంటి ఆ శత్రువు ఏం చేశాడో తెలుసా? వెళ్ళి ఆ చెట్టు కింద, ఆ చెట్టు కలిగినటువంటి ఆ తొట్టె కింద అసలైన తాళం చెవి ఉందిగా, దాని చుట్టూ కొన్ని వేల డూప్లికేట్ తాళం చేతులు పెట్టేశాడు. ఏం చేశాడు? అసలైన తాళం చెవి చుట్టూ కొన్ని వేల డూప్లికేట్ తాళం చేతులు, అన్ని ఒకలాగా ఉన్నాయి, అవన్నీ అక్కడ పడేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి చూసేసరికి అక్కడ అన్ని తాళం చేతులే కనిపిస్తున్నాయి. ఇదేమిటి, నా స్నేహితుడు ఒక తాళం చెవే ఉందని చెప్పి అన్నాడే, ఇప్పుడు చూస్తూ ఉంటే ఇన్ని తాళం చేతులు ఉన్నాయి ఏమిటి? సరే, ప్రయత్నం చేద్దాం అని చెప్పి మండే వచ్చాడు. పాపం కొన్ని తాళం చేతులు తీసుకున్నాడు. ఆ బంగ్లా తలుపు తీసే ప్రయత్నం చేశాడు. తాళం చేతులు ఆ లాక్ ని తీయలేకపోయినాయి. ఓపికన్నంత వరకు ప్రయత్నం చేశాడు. ఆ తాళం కప్ప రాలా, వెళ్ళిపోయాడు. మరలా రెండో రోజు వచ్చాడు. మళ్ళీ కొన్ని తాళాలు తీసుకున్నాడు. తలుపు తీసే ప్రయత్నం చేశాడు. తాళం కప్ప ఊడలేదు. మరలా బుధవారం వచ్చాడు, మరలా గురువారం వచ్చాడు, మరలా శుక్రవారం వచ్చాడు. ప్రతిరోజు ఏదో ఒక తాళం చేత్తో ట్రై చేస్తూనే ఉన్నాడు. సమయం గడిచిపోతూ ఉంది. ఆ ఇంటి యజమాని తిరిగి వచ్చేశాడు. ఇతడు మాత్రం బయటే నిలబడిపోయాడు. ఇది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నాకు కనపరిచినటువంటి ఒక సత్యం. ఆ సత్యం వెనుక ఉన్న వాస్తవం ఏంటో తెలుసా? నాయనా, సైతాను అసలు తాళం చెవిని ముట్టలేడు. అసలు తాళపు చెవి లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఈ అసలైన తాళపు చెవి అనగా పరలోక ద్వారమును తెరిచేటటువంటి తాళపు చెవి యేసుక్రీస్తు. సాతాను యేసుక్రీస్తును ముట్టలేడు, టచ్ కూడా చేయలేడు. అందుకే అసలైన తాళం చెవి జోలికి వెళ్ళలా. మరేం చేశాడు? అసలైన దేవుణ్ణి ముట్టలేడు, అసలైన లోకరక్షకుణ్ణి టచ్ చేయలేడు. కానీ డూప్లికేట్ లోకరక్షకులను తయారు చేయొచ్చుగా, డూప్లికేట్ దేవుళ్లను తయారు చేయొచ్చుగా. ఈరోజు ఈ భూమి మీద అదే జరుగుతుంది. మనుషులను సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఆ ఒక్కడిని మనిషి పరిచయం చేసుకోకుండా, మనిషి కలుసుకోకుండా సైతాను ఏం చేస్తున్నాడో తెలుసా? మనుషులు సృష్టించే దేవుళ్లను తయారు చేశాడు. కాబట్టి చాలా మంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సుఖము కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, పరలోకం కొరకు. ఇలా ఎంతమంది దేవుళ్లను ప్రయత్నం చేసినా సుఖము దొరకటల్లా, సమాధానం దొరకటల్లా, శాంతి దొరకటల్లా, పాప క్షమాపణ దొరకటల్లా ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. వారి ఆయుష్ అయిపోతుంది, లోకయాత్ర ముగించేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? అప్పుడు ప్రభువు నాకు సెలవిచ్చాడు, దేవుడు నాకు సెలవిచ్చాడు. ఏమని? మనుషులను సృష్టించిన దేవుడెవరో తెలియక మనుషులు సృష్టించిన దేవుళ్ళ వైపు చాలా మంది వెళ్ళి నశించిపోతున్నారు. నాయన, నీకు అసలైన తాళపు చెవి తెలుసుగా, అసలైన దేవుడెవరో నీకు తెలుసుగా. ఆ అసలైన దేవుణ్ణి, అసలైన తాళపు చెవిని అనగా లోకరక్షకుడైన యేసుక్రీస్తును నీకు పరిచయం చేశాను. ఆ లోకరక్షకుణ్ణి లోకానికి నువ్వు పరిచయం చేయి. ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ముగించేస్తున్నా. పరలోక ద్వారాన్ని తెరవగలిగిన అసలైన తాళపు చెవి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత, ధన్యత దేవుడు ఈ రోజు ఎవరికి ఇచ్చారో తెలుసా? సత్యము గ్రహించిన నీకు. ఆనాడు నశించిపోతున్న జ్ఞానులను లోకరక్షకునికి పరిచయం చేయడానికి ఒక నక్షత్రం కావాల్సి వచ్చింది. ఈనాడు
నశించిపోతున్న మనుషులకు లోకరక్షకుణ్ణి పరిచయం చేసే నక్షత్రము కావాలి. ఆ నక్షత్రము నీవు. ఆ నక్షత్రముగా ఈరోజు నువ్వు ప్రభువుకు దొరకాలి. దొరుకుతావా? నక్షత్రముగా దొరుకుతావా? నక్షత్రముగా ప్రకాశిస్తావా? నక్షత్రముగా వెలుగు సంబంధిగా జీవిస్తావా? లేక నువ్వే అనగా లోకమును వెలిగించవలసిన నీవే? నశించిపోతున్న మనుషులకు క్రీస్తును పరిచయం చేయవలసిన నువ్వే చీకట్లో జీవిస్తే ఎలా? పాపంలో జీవిస్తే ఎలా? అల్పకాల పాప భోగాల్లో మునిగి తేలుతూ ఉంటే ఎలా? ఈరోజు తీర్మానం తీసుకుంటారా? ఏమిటి? బుద్ధిమంతులైతే నక్షత్రము వలె ప్రకాశించి అనేకులను నీతి మార్గమును నడిపిస్తారు. ఈరోజు దేవుడు ఆశిస్తున్నాడు, సత్యమును గ్రహించిన నువ్వు నేను నీతి మార్గమును నడుస్తూ నక్షత్రం వలె ఈ చీకటి లోకంలో ప్రకాశిస్తూ లోకరక్షకుడైన క్రీస్తును పరిచయం చేసే అద్భుతమైన నక్షత్రముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అదే సమయంలో ఇప్పటి వరకు ఒకవేళ క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించకుండా, ఆ క్రీస్తును నీ దేవునిగా స్వీకరించకుండా ఉన్నట్లయితే, ఆ తల్లి ఏ రీతిగా ద్రాక్ష తోట బయట ఏడుస్తూ గడిపిందో నువ్వు కూడా పరలోకం బయట అనగా నరకంలో ఏడుస్తూ సమయం గడుపుతావు. పళ్ళు కొరుక్కుంటూ సమయం గడుపుతావు. నిత్య నరకాగ్నిలో కాలిపోతూ ఉంటావు. అలా కాలిపోతూ ఉంటావా? లేక ఆ తల్లి కుమారుణ్ణి వెంబడించింది, ఆ కుమారుడు ద్రాక్ష తోటలోనికి తీసుకుని వెళ్ళి ఉన్న శ్రేష్టమైన ద్రాక్షలను ఆ తల్లికి అప్పగించాడు, అనుభవించమని. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది అంటే ఆ తల్లి కుమారుణ్ణి వెంబడించింది కాబట్టి. ఎవరైతే క్రీస్తు అనే దేవుని కుమారుణ్ణి వెంబడిస్తారో, అనుసరిస్తారో, విశ్వసిస్తారో వారు ఖచ్చితంగా పరలోకానికి చేరతారని నా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు ఆ క్రీస్తును వెంబడిస్తారా? ఆ క్రీస్తును అంగీకరిస్తారా? ఆ క్రీస్తును మీ హృదయంలోనికి రాణిస్తారా? ఆనాడు యేసు ఈ లోకంలో జన్మించాలని ఆశించినప్పుడు సత్రములో కూడా చోటు లేదట, కానీ పశువులు చోటిచ్చినయట యేసు జన్మించడానికి. మనం పశువుల కన్నా బెటరేగా. అయితే మన హృదయం అనే సత్రములో యేసుకి ఈరోజు చోటిచ్చినట్లయితే ఆయన నీకు, నాకు, మనకు పరలోకంలో నిత్యము జీవించడానికి అద్భుతమైనటువంటి చోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ హృదయంలో ఈ రాత్రి చోటిస్తారా? ఒకవేళ ఇప్పటికీ మీలో ఎవరైనా చోటిచ్చారా? యేసుకు నా హృదయంలో చోటిచ్చాను అన్నవారు ఉన్నారా? ఉంటే చేయి చూపిస్తారా? నా హృదయంలో యేసుకు ఆల్రెడీ చోటిచ్చాను. అయితే నీ మీద, నా మీద ఒక బాధ్యత ఉంది. ఏమిటి? యేసును కలుసుకున్న నీవు, తెలుసుకున్న నీవు నశించిపోతున్న వారికి నక్షత్రము వలె క్రీస్తును పరిచయం చేయాలి. క్రీస్తు చెంతకు వారిని నడిపించాలి. ఈ రోజు తీర్మానం తీసుకుంటావా? అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించి ఒక నక్షత్రముగా నేను ఈ లోకంలో జీవించినంత కాలం ప్రకాశిస్తాను అనే తీర్మానం తీసుకుంటావా? ఒకవేళ ఇప్పటి వరకు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే నీ హృదయం అనే సత్రములోనికి ఈరోజు క్రీస్తును రాణిస్తావా? క్రీస్తుకు చోటిస్తావా? అవును అన్నవారు చేయి చూపిస్తారా? ఈరోజు క్రీస్తుకు నా హృదయంలో చోటిస్తాను, నా హృదయంలోనికి రాణిస్తాను. ఎందుకని? క్రీస్తును నా హృదయంలోనికి రానివ్వకపోతే తండ్రి అయిన దేవుడు తన రాజ్యంలోనికి నన్ను రానివ్వడు. సత్యాన్ని గ్రహించి క్రీస్తుకు ఈరోజు నీ హృదయంలో చోటిస్తావా? వేల మంది చేయి చూపిస్తున్నారు. నిరీక్షణ టీవీలో ఈ వర్తమానం వింటున్న సహోదరి సహోదరుడు, నువ్వు ఉన్న చోటే ఆ టీవీ ముందే నీ హస్తాన్ని ప్రభువు చూపించి ప్రార్థనలో ఏకీభవిస్తావా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, యాకోబులో నక్షత్రము ఉదయించావు నాయన. నీవు జన్మించినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఆకాశములో నక్షత్రమును చూశారు. ఆ నక్షత్రము నశించిపోతున్న వారిని లోక రక్షకుని దగ్గరకు నడిపించటం జరిగింది. ఈనాడు మమ్మును నక్షత్రము వలె ప్రకాశించాలని, మమ్మును నక్షత్రము వలె ఆశీర్వదించాలని మీరు కోరుతున్నారు. నశించిపోతున్న వారికి
నిన్ను పరిచయం చేసే, నీ చెంతకు నడిపించే, ప్రకాశించే అసలు సిసలైన రక్షణ పొందినటువంటి వారిగా, రక్షణ చుక్కగా నేను జీవించాలని నువ్వు కోరుతున్నావు. ఎందరైతే తమ హృదయంలో నీకు చోటు ఇచ్చి ఉన్నారో వారు నక్షత్రమును పోలిన వారై అనేక మందిని నీతి మార్గములోనికి నడిపించులాగున శక్తినివ్వండి. ఎందరైతే ఈరోజు క్రీస్తును నేను అంగీకరిస్తున్నాను, క్రీస్తును నేను విశ్వసిస్తున్నాను, నా హృదయము అనే సత్రములు ఆయనకు చోటిస్తున్నాను, ఇక నుంచి ఆయననే ఆరాధిస్తాను, ఆయన బిడ్డగా జీవిస్తాను అని చేయి చూపించిన ప్రతి ఒక్కరిని అంగీకరించమని, వారి పేరు జీవగ్రంథంలో లిఖింప చేయమని, ఇక నుంచి నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు శ్రేష్టమైన తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, ఇవుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, ఇవుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మండలు విడచి మమ్మను మరిచి ప్రేమ కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్థుతి గానాలు పాడాములే. మండలు విడచి మమ్మను మరిచి ప్రేమ కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్థుతి గానాలు పాడాములే. సంతోషమే ప్రశాంతరమే ఒక రక్షణ ఆనందమే, స్తోత్రార్పణే బాలరాజునే, ఇది క్రిస్మస్ ఆర్వాదమే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారము సామ్రాణియు తోడములు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కలరాచాములే. బంగారము సామ్రాణియు తోడములు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కలరాచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే, మా యూదుల రాజు నీవేనని నిన్ను కనపరిచి మొక్కాములే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది,
దూత వచ్చింది సువార్త మాకు తెలిపింది తార వెలిసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్త మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని ఇందుల రాజు ఉదయించాడని రాజుల రాజు పుట్టాడని ఇందుల రాజు ఉదయించాడని తార వెలిసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్త మాకు తెలిపింది తార వెలిసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్త మాకు తెలిపింది హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరం let's all stand together happy Christmas merry merry Christmas happy Christmas merry merry Christmas happy Christmas merry merry Christmas చప్పట్లు కొట్టే ప్రయత్నం చేయకండి ఒక్కసారి స్లోగా పైకెత్తుతారా స్లోగా కిందకి తీస్తారా మరొకసారి స్లోగా పైకి ఇంకొంచెం పైకి మళ్ళీ స్లోగా కిందకి స్లోగా పక్కకి పూజేస్తారా ఇటువైపుకి స్లోగా మూవ్ చేస్తారా కొన్ని చోట బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఇంకా వారు వెలిగించబడలా ప్రతి చోట వెలుగు కనిపించాలి క్రీస్తు వెలిగించిన జీవితముగా నీ చేతిలో ఒక క్యాండిల్ ఉండాలి ఏ ఇంటి పైన స్టార్ ఉంటుందో వారు చెప్తున్నారు మా ఇంట్లో క్రీస్తు జన్మించాడని ఏ చేతిలో క్యాండిల్ ఉందో వారు సాక్ష్యం ఇస్తున్నారు ఇక నుంచి నా ప్రభు కొరకు నేను ఇలా వెలుగుతాను అని చీకటిలో వెలుగు సంబంధిగా జీవిస్తానని ఇంకా ఎవరైనా ఉన్నారా రైట్ ఒకసారి కంప్లీట్ గా రికార్డ్ చేస్తారా చక్కగా స్లోగా పైకెత్తుతారా కొంచెం సైడ్కి ఇట్లా మూవ్ చేస్తారా వండర్ఫుల్ స్లోగా మూవ్ చేస్తారా పక్క వారి జుట్టు అంటించమాకండి మనం ఉన్నది అంటించడానికి కాదు మనం ఉన్నది ఆదరించడానికి ప్రేమించడానికి ప్రభువుకు సాక్షిగా జీవించటానికి దేవునికి మహిమ కలుగును గాక మీ అందరి తరఫున నేను నా సతీమణి కలిసి క్యాండిల్ ని కట్ చేయబోతున్నాం అలాగే మీ చేతిలో ఆడిటోరియంలో కూడా చక్కగా క్యాండిల్ పట్టుకున్న సహోదరులు మిమ్మల్ని అభినందిస్తున్నాను మీరు ప్రభు కొరకు వెలుగు సంబంధులుగా జీవించడానికి మీరు అంకితం చేసినందుకు అభినందిస్తున్నాను రైట్ మీ అందరి తరఫున క్రీస్తు జన్మ సందర్భముగా కుటుంబముగా ఎస్ హోలీ లైట్ whatever silent night, holy వండర్ఫుల్
ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మా జీవితాలను నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వెలిగించినందుకు స్తోత్రాలు. ఏ రీతిగా నువ్వు లోకానికి వెలుగువై ఉన్నావో, నీ బిడ్డలుగా మేం కూడా లోకానికి వెలుగై చీకటిలో ప్రకాశిస్తూ అనేక మంది జీవితాలను వెలిగించే కృప, అనేక మందిని ప్రభువా నీ సన్నిధికి నడిపించే, నీకు పరిచయం చేసే అద్భుతమైన ఆత్మీయత మా అందరికీ అనుగ్రహించమని, ఇక చీకటిలో జీవించకుండా చీకటికి చీకటి పనులకు క్రియలకు తావివ్వకుండా వెలుగు సంబంధులుగా నీకు సాక్షులుగా జీవించే మహాభాగ్యం అందరికీ ప్రసాదించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మీ చేతిలో ఉన్న క్యాండిల్స్ ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిగిలిన వారికి ఇబ్బంది కలిగించకుండా థ్యాంక్ యూ. నేను ముగించేస్తున్నాను, వినండి.